నేడు సెక్రటరియట్లో రాష్ట్ర కేబినెట్ కీలక భేటీ, న్యాయ నిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్ట్ పైనే ప్రధాన చర్చ, మంత్రులందరి అభిప్రాయాలకు తగ్గట్టు ముందుకు. అయితే రియాలనైతే కేబినెట్ మీటింగ్ అయితే ఉన్నది. ఆ కేబినెట్ మీటింగ్లో ఏం జరుగుతుంది ఏంది అనే దానిపైన ప్రధాన చర్చనైతే అవుతుంది. న్యాయ నిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్ట్ పైనే ప్రధాన చర్చ. ఆ తర్వాత మంత్రులందరి అభిప్రాయాలకు తగ్గట్టుగానే ముందడికి, మంత్రులందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ముందడికి పోయే ప్రయత్నం అయితే చేస్తారట. ఏందో మరి. బీసీ కోట స్థానిక ఎన్నికలే ఏజెండా. బీసీ కోట స్థానిక ఎన్నికలే ఏజెండా అంటే ఇదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఉందో దానిపైనే స్థానిక ఎన్నికలకు పోవాలని చెప్పి అయితే ఈ కేబినెట్లో చర్చించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఏజెండాగా గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. బీసీ రిజర్వేషన్ అంశంపై న్యాయ నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికపై ఇందులో చర్చించి లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం తెలుసుకున్నట్లు తెలిసింది. అయితే న్యాయ నిపుణులు చెప్పిన దాన్ని బట్టే లోకల్ బాడీ ఎన్నికలకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అయితే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఉంది కదా, అంటే ఎట్లా ముందడుగు పోదాం, మనం ఏం చేద్దామని దానిపైన అయితే ఈరోజు సీఎం రేవంత్ అధ్యక్షత వహిస్తున్న కేబినెట్లోనైతే 3 గంటలకు కేబినెట్ సమావేశంలో తెలుస్తుంది ఏం జరుగుతుంది, లోకల్ బాడీ ఎన్నికలకు ఎట్లా పోవాలని. ప్రత్యేకించి సుప్రీంకోర్టు గత తీర్పును మొత్తం రిజర్వేషన్లు 50% మించొద్దంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు స్టే నేపథ్యంలో కమిటీ ఎలాంటి రిపోర్టు ఇవ్వనుంది. అయితే సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో 50% మించవద్దంటూ దీనిపైన ఈరోజు కమిటీ ఎట్లా చేస్తారు, ఏం చేస్తే ముందుకు పోవాలనే దానిపైన చర్చనైతే సాగుతుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం అయితే ఏం తీసుకుంటుంది, ఎన్నికలకు పోతుందా, మరి ఎన్నికలకు పోదా, ఒకవేళ బీసీ రిజర్వేషన్ అమలు జరిపించుకున్న తర్వాతనే ఎన్నికలకు పోతుందా, ఎంతవరకు పోతుంది. సెప్టెంబర్ 30తోనే ముగిసిన హైకోర్టు గడువు. సెప్టెంబర్ 30తోనే హైకోర్టు గడువు అయితే ముగిసింది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా ముగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 30లోపే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం పైన అయితే ఆ హైకోర్టు అయితే గరమైంది. అది అందరికీ తెలిసిన ముచ్చటనే. కానీ ఏదైతే ఈ రిజర్వేషన్కి సంబంధించిన ప్రక్రియ ఉందో దీనిపైన ప్రభుత్వం అయితే ముందడుగు పోవడంతో అట్లా ఆ ఎన్నికలు అయితే అంత మధ్యలోనే ఒకసారి నోటిఫికేషన్ వచ్చి మధ్యలోనే అయిపోయింది. హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయినా కానీ బీసీ రిజర్వేషన్ సంబంధించింది మీరు సెంట్రల్లో ఆమోదం కాకముందే మీ ఆమోదం అయితే కాలేదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులనే చూసుకోవాలని చెప్పి అయితే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో అక్టోబర్ 9న రాష్ట్ర ఉప ఎన్నికల సంఘం మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ అదే రోజు బీసీ రిజర్వేషన్ల జీవో 9 పైన హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం గడువు కోరాయి. ఈ నేపథ్యంలోనే చర్చించుకొని ఎన్నికల ప్లాన్ చెప్పాలని సూచిస్తూ హైకోర్టు నవంబర్ 3కు విచారణ వాయిదా వేసింది. ఏదైతే మొన్న జరిగిందో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది, కొంతమంది కోర్టుకు వేరు, దాంతో కొంచెం అయితే ఇబ్బందులు అయితే జరిగినాయి. మరి నవంబర్ 3 వరకు అయితే కోర్టు వాయిదా వేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎప్పుడు అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే 20 నెలలుగా రూల్లో లోకల్ బాడీ పాలక వర్గాలు లేక ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు సాగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా లోకల్ బాడీ ఎన్నికలు జరగలేదు. కొన్ని ప్లేస్లలో ఇంకా నామినేటెడ్ పదవులు కూడా జరగలేదు. అయితే మరి ఏం జరుగుతుంది, ఈరోజు కేబినెట్లో ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం, మరి నిపుణుల మేరకు అని చెప్పైతే అని అంటుర్రు. మరి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తారా, ఈ పకడ్బందీగా బీసీ రిజర్వేషన్ సంబంధించి అమలు జరిగిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తారా? కానీ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకపోతే ప్రభుత్వానికి అయితే, ఎందుకంటే ఇప్పటికే 20 నెలలు గడుస్తుంది,
ఎప్పుడో ఎన్నికలు నిర్వహించాలి, ఇప్పటికే లేట్ జరుగుతుంది. ఇట్లా ప్రభుత్వానికి ఏమన్నా ఇబ్బంది జరిగే పని ఉంటుందా? ఈ ఇప్పుడు మంత్రులందరూ కలిసి ఈ వాళ్ళ న్యాయ నిపుణుల నుంచి వాళ్ళ సమాచారం సేకరించిన తర్వాత మరి మంత్రులందరూ కలిసి లోకల్ బాడీకి వెళ్దామా మరి వద్దా, పకడ్బందీగా బీసీ రిజర్వేషన్ అమలు జరిగిన తర్వాతనే వెళ్దామా, దానిపైన అయితే ఈరోజు కేబినెట్లో చర్చ జరగనున్నట్లయితే తెలుస్తుంది. మరి ఎప్పుడు పెడతారు లోకల్ బాడీ ఎన్నికలు? ఒకవేళ పెడితే మరి ఎప్పుడు ఈరోజు ప్రకటిస్తారా? షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ? ఇంకా ఈరోజు కేబినెట్ సమావేశం జరిగిన తర్వాతనైతే పూర్తి వివరాలు అయితే రానున్నాయి.